ఇన్ఫాక్ట్ షేబాజ్ షరీఫ్ అక్కడ రకరకాల ప్రోపగండా చేసుకుంటున్నాడు. ఇండియా భయపడిపోయింది, మేము మిజైల్స్ తో దాడి చేసాం, ఇండియా డైలమాలో ఉంది అని వాళ్ళు జియో న్యూస్, సమా న్యూస్ అని చెప్పి రకరకాల న్యూస్లు పెట్టి రకరకాల థంబ్నెయిల్స్ పెట్టుకొని ఎవడు ఆనందం వాడు పొందుతున్నాడు. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से ఫెయిల్ హో గయే. సీజ్ ఫైర్ అయింది అని మనకు తెలిసిన కొన్ని గంటల్లోనే ఉమర్ అబ్దుల్లా నుంచి ఒక ట్వీట్ వస్తుంది. ఇది ఎక్కడ సీజ్ ఫైర్? ఇది శ్రీనగర్ అంతా డ్రోన్లు మళ్ళీ వెళ్తున్నాయి. ఈ గొడవలు ఆగినట్ట ఆగనట్ట? పాకిస్తాన్ గేమ్ ఇది బ్యాక్ స్టాప్ చేస్తుందా, నమ్మక ద్రోహం చేస్తుందా అనే మీనింగ్ వచ్చినట్టు వెంటనే ఒక వీడియో వదిలారు. విక్రమ్ మిస్త్రీ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి పాకిస్తాన్ గానీ సీరియస్నెస్ చూపించకపోతే ఇట్స్ ద లాస్ట్ వార్నింగ్ और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए. అటు జమ్మూ, ఇటు పంజాబ్, శ్రీనగర్ ఇదివరకు 2 రోజుల్లో ఏదైతే జరిగిందో అంతకు మించి వాళ్ళ పవర్ వాళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు. దీని అర్థం ఏంటంటారు? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చైనా సైలెంట్ గా గేమ్ ఆడుతుంది. దీని గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏదైతే పాకిస్తాన్ కి చైనా పంపించిందో HQ-9 సిరీస్, వాటి పరువు అంతా పాకిస్తాన్ తీసేసింది. ఏవైతే ఆర్డర్లు ఆఫ్రికా నుంచి రావాలో అవన్నీ ఆగిపోతే కొన్ని $1 బిలియన్ లాస్ ఉంటుంది చైనాకి. సో ఈ గొడవలు ఆగడం, ఈ మిలిటరీ యాక్షన్ ఆగడం ఏదైతే ఉందో అది యుఎస్ కి ఎంత లాభాన్ని ఇస్తుందో చైనా కూడా అంతే ఇస్తుంది. దీన్ని మీరు గమనించాలి. ఎప్పుడైనా జియో పాలిటిక్స్ గురించి నేను చెప్పాల్సి వస్తే ఇది చెస్ గేమ్ లాంటిది. కాకపోతే ఈ గేమ్ ఇద్దరు ఆడట్లేదు. టేబుల్ చుట్టూ ఎవడి చైర్ ఆడేసుకొని ఎవడి గేమ్ ఆడితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ జియో పాలిటిక్స్. అండ్ ఇవాళ అది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఏం జరుగుతుందో మీరు క్లియర్ గా జూమ్ చేసి మీరు గమనిస్తే, నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు సుమారు 5 గంటలకు పెట్టిన ట్వీట్ ఒకటి ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది. ఆ ట్వీట్ ఏంటో మీకు విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ ట్వీట్ పెట్టిన ఒక 6-7 గంటల క్రితం వ్యోమికా సింగ్ గారు, సోఫియా ఖురేషి గారు, విక్రమ్ మిస్త్రీ గారు ఒక ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ బ్రీఫింగ్ లో పాకిస్తాన్ స్ప్రెడ్ చేస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ ని, ఇండియా దాడి చేసిన పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ని ప్రూఫ్స్ తో సహా జనాల ముందు పెట్టి వీఆర్ కమిటెడ్ టు డిఫెండ్ అవర్ నేషన్ అనే ఒక ఫోర్స్ తో మాట్లాడారు. ఇది జరిగిన 3.5 గంటల తర్వాత నరేంద్ర మోదీ గారు ఆల్ 3 డిఫెన్స్ ఫోర్సెస్, నేవీ గానీ, ఇండియన్ ఆర్మీ గానీ, ఎయిర్ ఫోర్స్ గానీ, వీళ్ళందరి చీఫ్స్ తో ఒక మీటింగ్ జరిగింది. కంటిన్యూస్ గా డ్రోన్స్ పంపిస్తున్నారు పాకిస్తాన్ మన దగ్గరికి. ఇప్పుడు ఈ వాతావరణంలో వచ్చింది ఆ ట్వీట్. అండ్ అందులో ఈ ట్రంప్ గారు కొన్ని మాటలు వాడారు. ఒక దేశపు ఎకానమీ బాగుంటే మేజర్ ఆర్గనైజేషన్స్ లో, అది IMF అవనివ్వండి, వరల్డ్ బ్యాంక్ అవనివ్వండి, UN అవనివ్వండి, మనకి చాలా పెద్ద గొంతు ఉంటే ఆ దేశానికి ఒక పవర్ ఉంటది కదా, ఒక పొగరు ఉంటది కదా. ఆ పొగరు కనబడింది డొనాల్డ్ ట్రంప్ లో. ఆ ట్వీట్ లో ముఖ్యంగా రాస్తారు, రాత్రంతా యునైటెడ్ స్టేట్స్ ఆధ్వర్యంలో డిస్కషన్స్ నడిచిన తర్వాత ఇండియా గానీ పాకిస్తాన్ గానీ ఒక ఫుల్ అండ్ ఫైనల్ సీజ్ ఫైర్ ఒప్పుకుంది. సీజ్ ఫైర్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఈ 2 దేశాలకి నా కంగ్రాచులేషన్స్. గ్రేట్ ఇంటెలిజెన్స్ వాడినందుకు, కామన్ సెన్స్ వాడినందుకు, ఇక్కడ కామన్ సెన్స్ అండర్లైన్ చేసి పెట్టుకోండి, గ్రేట్ ఇంటెలిజెన్స్ వాడినందుకు అని ఇండియా గానీ పాకిస్తాన్ గానీ అనౌన్స్ చేయకముందే ఆయన ఒక శాంతి దూతల ముందుకు వచ్చి ట్విట్టర్, అదే ఎక్స్ అనే మాధ్యమాన్ని వాడి ఎటువంటి ప్రెస్ బ్రీఫింగ్ బయటకు ఇవ్వకుండా ఈ 4-5 సెంటెన్స్ లో బయట పెట్టారు. ప్రపంచం టంగ్ తింది. అంటే దీని పర్యవసానాలు ఏంటి? ఇండియా ముందుకు పెట్టిన కండిషన్స్ ఏంటి? పాకిస్తాన్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి? ఈ కాంటెక్స్ట్ ఏది లేకుండా ఇండియాని పాకిస్తాన్ హైఫనేట్ చేసి, అంటే ఇక్కడ హైఫనేట్ అంటే మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఈ గొడవను గానీ, ఈ ఎస్కలేటింగ్ టెన్షన్స్ గానీ జనాలు ఏమనుకుంటారంటే 2 సైడ్స్ అగ్రెసివ్ ఉన్నాయి కదా, ఇండియా పాకిస్తాన్ శాంతిని పాటించాలి, సంయమనం పాటించాలి అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1947 గానీ 2 నేషన్ థియరీ అని చెప్పింది ఎవరు? ఇండియానా పాకిస్తానా? లేదు, మమ్మల్ని విడగొట్టండి అని సెపరేట్ అయింది ఎవరు? జిన్నానా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారా? 1965 లో కెలికింది ఎవరు? 1971 లో సివిల్ అన్రెస్ట్ క్రియేట్ చేసింది ఎవరు? కార్గిల్ ఆక్రమించింది ఎవరు? ఇక్కడ ఒక ఆడపిల్ల బయటకు వచ్చిన ఎగ్జాంపుల్ ని క్షమించండి, ఆవిడ అతి కిరాతకంగా క్రూరంగా చరిస్తే, మానభంగం చేస్తే, నువ్వు ఆ బట్టలు ఎందుకు వేసుకొచ్చావు, ఆ టైంలో అర్ధరాత్రి బయటకు ఎందుకు వచ్చావు అని విక్టిమ్ బ్లేమింగ్ చేస్తే ఎలా ఉంటది? ఇవాళ కూడా ఇండియా పాకిస్తాన్ హైఫనేట్ చేసి మనం మాట్లాడితే పెహల్గామ్ లో చనిపోయిన వాళ్ళ జీవితాలను అవమానిస్తున్నాం మనం. దయచేసి 2 దేశాలను ఒక సెంటెన్స్ లో పెట్టకండి. ట్రంప్ గారు బెనిఫిట్స్ ఆయనకుంటే ఆయన దేశాన్ని ఆయన ముందు పెడతారు. బట్ ఆయన కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా కామన్ సెన్స్ అనే పదాన్ని వాడడం, ఈగోకి పోయి ఇండియాని పాకిస్తాన్ ఒకే సెంటెన్స్ లో పెట్టడం కరెక్ట్ కాదు. బట్ మనందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఆర్మ్ ట్విస్ట్ చేసే పొజిషన్ లో ఉంది, మన మీద కండిషన్స్ పెట్టే పొజిషన్ లో ఉంది, మనం తీసుకునే పొజిషన్ లో ఉన్నాం. అది నిజం, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మన జీడిపి గానీ, మన దేశ అభివృద్ధి గానీ, అన్నిటికన్నా ముఖ్యంగా మనలో మన ఆత్మస్థైర్యం నింపుకోవాలి, మన దేశాన్ని మనం బాగు చేయాలి. ఆ స్టేజ్ కి మనం వెళ్ళాలని కోరుకోవాలి. కానీ ప్రస్తుతానికి ఆ స్టేజ్ లో మనం లేవు. ఆయన మన మీద పెట్టిన కండిషన్స్ ఏమై ఉంటాయని చెప్పి నేను మాట్లాడతా ఈ వీడియోలో. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎలా వచ్చింది, పాకిస్తాన్ ఏం చెప్పుంటారో కూడా మనం మాట్లాడదాం. ఏ కండిషన్స్ పెట్టుంటారో. మసూర్ అఖ్తర్ అని చెప్పి ఆయన వారం క్రితం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆయన ఏదున్నా చూసేసుకుందాం, భారతదేశమే కదా. ఆయన ఐటీ మినిస్టర్లు, డిఫెన్స్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ అసీం మునీర్ వీళ్ళు మాట్లాడుతున్న స్పీచ్లు ఏమైనా ఉన్నాయి భారతదేశం మీద? కట్ చేసి మనం వారం రోజులు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వస్తే రావల్పిండి, లాహోర్ లాంటి ప్లేసుల్లో వాళ్ళ ఎయిర్ బేసెస్ నుంచి HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకున్నారు చైనా నుంచి. మేడ్ ఇన్ చైనా అని చెప్పి చాలా ఆ గర్వాన్ని అణగదొక్కాం. ఆ సిస్టమ్స్ ని నేలమట్టం చేసాం విత్ ప్రూఫ్స్. ప్రతి ప్రెస్ బ్రీఫింగ్ లో మన వాళ్ళు ఫోటోలు చూపించి మాట్లాడుతుంటే వాళ్ళు సోషల్ మీడియా వెతుక్కోమంటున్నారు. అది భారతదేశానికి పాకిస్తాన్కి ఉండే తేడా. ఈ కామన్ సెన్స్ అనే పదాన్ని డొనాల్డ్ ట్రంప్ చాలా ధైర్యంగా వాడారు కాబట్టి ఆ కామన్ సెన్స్ నే మనం వాడి ఈ సీజ్ ఫైర్ పెట్టడానికి కారణాలు, దానిని నిర్దాక్షిణంగా బ్రేక్ చేసి జమ్మూ గానీ, పంజాబ్ గానీ, శ్రీనగర్ గానీ
డ్రోన్లు పంపించారు మళ్ళీ ఈ సీజ్ ఫైర్ అమలు చేసిన కొన్ని గంటలకి. అది ట్రంప్ కి చాలా పెద్ద అవమానం. అది దాని గురించి మీకు విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని పర్యవసానాలు ఏముంటాయి అండ్ ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి మన ముందు ఏమున్నా, ఎందుకంటే వాళ్ళు ఉల్లంఘించారు. దాని తర్వాత విక్రమ్ మిశ్రీ గారు ముందుకు వచ్చి ఒక చాలా బలమైన మాట అన్నారు పాకిస్తాన్ ఉద్దేశిస్తూ, మీరు రెస్పాన్సిబుల్ గా యాక్ట్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ చూస్తారు అని ఆయన అన్నా. और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं. ఇండియన్ నేవీ నుంచి ప్రెస్ బ్రీఫింగ్ లో కెప్టెన్ రఘు నాయర్ గారు వచ్చి ఆయన ఓ మాట అన్నారు, మేము ఈ అండర్స్టాండింగ్ ని రెస్పెక్ట్ చేస్తాం, మిలిటరీ యాక్షన్ స్టాపేజ్ ఏదైతే ఉందో. కాకపోతే మళ్ళీ ఏదైనా మిస్అడ్వెంచర్ గానీ ఏదైనా డొంక తిరుగుడు పని గానీ పాకిస్తాన్కి అలవాటు ఉన్నట్టే చేస్తే వీఆర్ రెడీ, మా విజిలెన్స్ ఓపెన్ ఉంది అండ్ వి రిమైన్ ఫుల్లీ ఆపరేషనల్ అని చెప్పిన తర్వాత కూడా we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. వాళ్ళ సైడ్ నుంచి డ్రోన్స్ వచ్చినాయి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి షెల్స్ వెళ్ళినాయి, వాటిని కొట్టే. ఉమర్ అబ్దుల్లా గారు ట్వీట్ చేశారు, ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన. ఇదేనా సీజ్ ఫైర్ అంటే? ఇంత గందరగోళం ఉంది కదా మన భారతదేశంలో ఏం నడుస్తుందో. ఒకడు సీజ్ ఫైర్ అంటాడు, ఇంకోటి దాన్ని బ్రేక్ చేస్తాడు. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ డొనాల్డ్ ట్రంప్, ఆయన పరువు అంతా పోయింది. జనాలందరూ అతన్ని వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నారు, ఇదేనా మీ పెద్దరికం అని. ఒక పక్క ఇండియా స్టాండ్ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది, పాకిస్తాన్ లో వాళ్ళు ప్రోపగాండా ఏం చేస్తున్నారు, షేబాజ్ షరీఫ్ ఏమంటున్నాడు, అసీం మునీర్ ఏమంటున్నాడు, వీటిలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కంగారు పడకండి, అందరికీ అర్థమయ్యే భాషలో. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మీరు అందరూ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు అండ్ కొన్ని వందల్లో అప్డేట్స్ వస్తున్నాయి. దాంట్లో మోస్ట్ క్రెడిబుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందు పెడుతున్నా. ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతాయి కాబట్టి చెప్తున్నా. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకరైతే ఈ అప్డేట్స్ ని మిస్ అవ్వకూడదు అని మీకు ఏ కొంచెం ఉన్నా నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలంటే, లేదా ఇప్పటిదాకా ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన ఈ ఎస్కలేషన్ మీకు క్లారిటీ రావాలి, ఫైనల్ గా ఏమైంది అనుకోవాలంటే మసూద్ అఖ్తర్ చెప్పిన మాటలు మనం వినాలి. ఆయనది ఒక వైరల్ వీడియో వెళ్తుంది. ఆయన ఏమంటారు, మన ఎయిర్ బేసెస్ పోయినాయి, మన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటికి తీవ్ర నష్టం జరిగింది, ఇండియా ఎప్పటి నుంచి వచ్చి ఏం చేస్తుందో మనం ఎవరికి తెలియట్లేదు, మనం చాలా దీన స్థితిలో ఉన్నామని ఆయనే అంటున్నాడు. మీరే వినండి. इंडिया ने आप पे पूरा अटैक करने का प्लान बना लिया था और उसकी 16 लाख की आर्मी है, आपके पास 6 लाख है. No amount of jazba will save us. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డొనాల్డ్ ట్రంప్ గారు మీరు కామన్ సెన్స్ వాడండి అని పెద్ద పెద్ద పదాలు వాడి ఈ రెండు దేశాలు వాడే, ఈ రెండు దేశాలకి అది ఉంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు అదే కామన్ సెన్స్ ఏ ఒక్కరు వాడినా వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, ఆయన సెపరేట్ గా ఇండియాతో ఒక డీల్, పాకిస్తాన్ తో ఒక డీల్ చేసి ఉంటారు. అవేంటి? IMF. దీని గురించి మనం మాట్లాడాం ఒక 3-4 డేస్ బ్యాక్, చాలా డీటెయిల్ గా మాట్లాడాను. మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను కానీ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం టక్కని చెప్పేస్తాను. ప్రపంచంలో ఉండే ఏ దేశానికైనా డబ్బులు అవసరం ఉంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ముఖ్యంగా ఆ డబ్బుల్ని ఇచ్చే సంస్థ ఈ IMF. అండ్ ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో అమెరికాకి చాలా పెద్ద పీట ఉంటుంది. గట్టిగా మాడితే అమెరికా చెప్పింది వింటది. ఇలాంటి టైంలో ఒక $7 బిలియన్ అప్రూవ్ అయింది పాకిస్తాన్. కాకపోతే ఒకేసారి డబ్బులు ఇవ్వదు IMF, విడతల వారీగా ఇస్తుంటది. పాకిస్తాన్ కూడా రుమాలు వేసుకొని కూర్చొని ఉంటది, ఎప్పుడు ఇస్తుందా, ఎప్పుడు తీసుకుందాం, ఎప్పుడు పాత బాకీలు తీరుద్దామా అని. ఎందుకంటే పాకిస్తాన్ కి ప్రపంచం నిండా అప్పులే. చైనా అయినా, సౌదీ అరేబియా అయినా, ఏ దేశమైనా. రీసెంట్ గా ఇదే IMF నుంచి పాకిస్తాన్ కి $2.4 బిలియన్ అప్రూవ్ అయినాయి. ఈ $7 బిలియన్ లోనే విడతల వారీగా తర్వాత వచ్చేది ముందే వచ్చేసింది. అప్పుడు భారతదేశంలో అందరూ ఏం భయపడ్డారంటే, వీళ్ళు డబ్బులు తీసుకొని మన మీద యుద్ధానికి వాడతారు, ఆల్రెడీ టర్కీ నుంచి రకరకాల డ్రోన్స్ దిగుతున్నాయి వాళ్ళకి, ఈ టైంలో అప్పు ఇవ్వడం కరెక్టేనా అనే సమాధానానికి మనకు ఆన్సర్ ఇప్పుడు దొరికింది. దెర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఛాన్స్ డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా IMF మీద ప్రెషర్ పెట్టుంటారు, మీరు డబ్బులు ఇవ్వండి, పాకిస్తాన్ రిలీజ్ చేయండి, వాళ్ళకి డబ్బులు అవసరం అని చెప్తూనే పాకిస్తాన్ కి మీరు సీజ్ ఫైర్ ఒప్పుకుంటేనే డబ్బులు అప్రూవ్ అయితే అని చెప్పి ఉంటారు. పాకిస్తాన్ కి హ్యాపీస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు తినడానికి. సో ఆ డీల్ యాక్సెప్ట్ చేసే అవకాశం చాలా దండిగా ఉంది. ఇకపోతే ఇటు ఇండియాకి అంటారా, నేను భారతీయుడిని, నాకు మై నేషన్ ఇస్ ఫస్ట్. ఇండియా అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ పవర్ అవ్వాలని నా కోరిక. అది ఈ జనరేషన్ లో అవ్వకపోవచ్చు, బట్ భారతీయులందరూ కష్టపడితే, ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయగలిగితే, మన దేశాన్ని మన సమగ్రతతో ఉంచుకోగలిగితే, మన బార్డర్ని మనం కాపాడుకోగలిగితే, మన డిఫెన్స్ ఫోర్సెస్ కరెక్ట్ గా ఉంటే, ఇవాళ మన S-400 ఎఫికసీని చూసి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మన ఆకాష్ని, మన బ్రహ్మోస్ ని, మన అస్త్రాస్ని, జస్ట్ ఆయుధాలనే కాదు వాటిని వాడే వాళ్ళని, వాళ్ళ టాలెంట్ ని, దేశం పట్ల వాళ్ళకుండే బాధ్యతని, వీటిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది భారతీయుడిని అయినందుకు. కానీ అమెరికా మనకన్నా ఎన్నో అడుగుల ముందుంది, చైనా మనకన్నా ఎన్నో అడుగుల ముందుంది. ఇది నిర్వివాదాంశం ప్రస్తుతానికి, దాన్ని మనం ఒప్పుకోవాలి. ఇండియా కన్నా US చాలా పవర్ఫుల్ కంట్రీ కదా, అలాంటి పవర్ఫుల్ కంట్రీ మన మీద కండిషన్ పెట్టడం ఈజీ కదా. అలాంటి కండిషనే US మన మీద పెట్టింది. ఏమని? రీసెంట్ గా నడుస్తున్న ఈ టారిఫ్ వార్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, మీరు వినే ఉంటారు. ఇన్ఫాక్ట్ నా వీడియోస్ డైలీ చూస్తుంటే నేనే చాలా వీడియోస్ చేశా దాని మీద. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ సీట్ ఎక్కి కూర్చున్న తర్వాత ఆయన ఒక స్ప్రీలో ఉన్నాడు. ఒకటి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని, ఆయన ఇల్లీగల్ ఏలియన్స్ అని పిలుచుకుంటాడు, వాళ్ళని బయటికి తేవాలి. ఇకపోతే రెండోది, ప్రతి దేశం మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, సో ఖచ్చితంగా ట్రేడ్ వార్, టారిఫ్ వార్ అనేది చెయ్యాలి అని. అన్ని దేశాల మీద పెద్ద పెద్ద నంబర్లు పెట్టాడు ఆయన. చైనా మీద అన్నిటికన్నా పెద్ద నంబర్ పెట్టాడు, కాకపోతే చైనా మీద పెట్టిన నంబర్ నుంచేసేలాగా 145% ఎంతో ఉన్నట్టుంది. మిగతా దేశాలన్నీ పాజ్ చేసి 90 రోజులు ఆలోచించుకోవడానికి టైం ఇచ్చాడు. ఎందుకు? ఆయనకి ఈగో. అది ప్రపంచం మీద ఆజమాయిషి చూపించాలి.
ప్రపంచంలో నేనే పవర్ఫుల్. హీస్ పవర్ఫుల్. అందుకే ఇలాంటి డెసిషన్స్ కూడా చాలా కన్విక్షన్ తో తీసుకుంటాడు. ఇండియా కూడా అదే పాయింట్ చెప్పుంటాడు ఆయన. ఈ ఎస్కలేటింగ్ మిలిటరీ యాక్షన్ వల్ల, టెన్షన్ వల్ల ఎవరికి వచ్చేదేం లేదు. ప్లస్ అమెరికాకి చాలా తలకాయ నొప్పది. ఏ రెండు దేశాలు కొట్టుకున్నా మా అమెరికా దెబ్బతింటది. సప్లై చైన్స్ అవి గజిబిజి అయిపోతాయి. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ లాంటి దేశాలు. చైనాను మనం పక్క తోసేస్తున్నాం కదా, మీకే మంచి బిజినెస్ ఉంటుంది అమెరికా నుంచి. మీకు సరసమైన ధరకే ఒక టారిఫ్ మాట్లాడదాం, ఎకానమీగా గ్రో అవడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి సీజ్ ఫైర్ ఒప్పుకోండి అని ఆర్మ్ ట్విస్ట్ చేస్తుంటాడు. అదే ఆల్మోస్ట్ బ్లాక్ మెయిల్ అనుకోండి. దెర్ ఇస్ హై స్కోప్. ప్లస్ పాకిస్తాన్ న్యూస్ మనం గమనిస్తే, ఎందుకంటే ఆ న్యూస్ మనకు రాదు కాబట్టి దాన్ని ప్రాపగెండా అనే అనాలి. వాళ్ళ ఆర్టికల్స్, కొన్ని ఆర్టికల్స్ లో షేబాజ్ షరీఫ్ మేము న్యూక్లియర్స్ వాడతాం, న్యూక్లియర్ దాడి చేస్తాం అమెరికా మీద అన్నట్టు మాట్లాడి, దాని తర్వాత 6 గంటల తర్వాత ఐటీ మినిస్టర్ వచ్చి లేదు మేము చేయట్లేదు అని చెప్పినప్పటికీ అమెరికా పాకిస్తాన్ చూసి కొంచెం అనుకుంటది ఈ దేశంలో ఏం లేదు. సపోజ్ ఒక సినారియాలో యుద్ధం స్టార్ట్ అయినా కూడా వీళ్ళు 96 గంటల కన్నా ఎక్కువ సర్వైవ్ అవ్వలేరు. అంతకుమించి అమ్యునేషన్ కూడా వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళ దగ్గర ఉండే 155mm ఆర్టిలరీ షెల్స్ కూడా యుక్రెయిన్ కి అమ్మేశారు, డబ్బులు కక్కుర్తిపడి. ఇవాళ కక్కుర్తి వాళ్ళని చంపేస్తుంది. వాళ్ళు చచ్చే స్టేజ్ లోకి వస్తే అందరినీ చంపేసి చచ్చిపోతారు. పాకిస్తాన్ అలాంటి రోగ్ నేషన్ అది. ఇది న్యూక్లియర్ దాడి వరకు ఎస్కలేట్ అయితే అసలు మనకు మంచిది కాదు. ఎందుకంటే న్యూస్ 2-3 రోజుల క్రితమే వచ్చింది. అందుకే ఆయన రంగంలోకి దిగి ఇది మేము చేసేస్తాం ఆ సీజ్ ఫైర్ అని చెప్పి ఆయన అంటున్నాడు. జేడీ వ్యాన్స్ గారు జస్ట్ ఫ్యూ డేస్ ఎగో ఇండియాకి పాకిస్తాన్ కి జరిగే గొడవలో మాకు సంబంధం లేదు, మేము తలదూర్చం అంటూనే ఇవాళ ఈ న్యూస్ మన నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఆయన మనల్ని ఆర్మ్ ట్విస్ట్ చేశాడు. అమెరికా ఇవాళ ఆ పొజిషన్ లో ఉంది. ఇండియా ఇవాళ కండిషన్స్ ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఒప్పుకుంది. కానీ ఒక మాట చెప్తూ ఒప్పుకుంది. అది ఏంటి? పెహల్గాం లాంటి దాడి, ఉరీ లాంటి దాడి, లేదా మన సిఆర్పిఎఫ్ జవాన్లకు జరిగిన లాంటిది మన సివిలియన్స్ కి ఏదైనా ఎక్కడైనా జరిగితే, అది కానీ ఉగ్రవాదుల దాడి అయితే, వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. అది మేము యుద్ధంలాగే తీసుకుంటాం. ఆయన మా మిలిటరీ కేపబిలిటీస్ ఏంటో మీకు తెలుసు. 4 రోజులుగా బట్టలు ఊడదీశాం, 3 చెరువుల నీళ్లు తాగించాం. ఇవాళ వాళ్ళు ఉనికిపోతున్నారు. 1999 తర్వాత మధ్యలో సర్జికల్ స్ట్రైక్ అయినా లేదా బాలాకోట్ అయినా కూడా అవన్నీ చేసి వెనక్కి వచ్చేసాం. వాళ్ళు తెగేదాకా లాగలేదు, మనం కూడా లాగలేదు. బట్ దిస్ టైమ్ దే థాట్ దిల్ గెట్ అవే. 100 సంఖ్యలో చంపేశాం వాళ్ళు ఉగ్రవాదుల్ని. గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. వాళ్ళ ఎయిర్ బేసెస్ ని ధ్వంసం చేసి కొన్ని కోట్లలో లాస్ చూపించాం. అక్కడతో ఆగిపోయామా? వాళ్ళు పొలిటీషియన్స్ బయటకు వచ్చి ఏడుస్తున్నారు. ఖ్వాజా ఆసిఫ్ లాంటోడు అయితే ఆయనకి పిచ్చి పట్టినట్టుంది. నేను నిజం చెప్తున్నా. ఆయన పాకిస్తాన్కి బ్యాటింగ్ చేస్తున్నాడా, ఇండియాకి బ్యాటింగ్ చేస్తున్నాడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ప్రపంచానికి మన దగ్గర 10 బ్రౌనీ పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఒకసారి బయటకు వస్తాడు, ఉగ్రవాదం వాళ్ళ దగ్గర ఉందంటాడు. రెండోసారి బయటకు వస్తాడు, మేము కావాలని ఇండియాని కొట్టలేదంటాడు. ఇండియా పాకిస్తాన్ ఓపెన్ గా ఫుట్బాల్ ఆడుతున్నా, మేము ఆడించుకున్న ఫుట్బాల్ ని, ఇన్ఫాక్ట్ మేము ఆపోజిట్ టీం కాదు, మేము ఫుట్బాల్ వాళ్ళు తంతే తన్నించుకున్నారు. దానికి కారణం వాళ్ళ లొకేషన్ ఏదైతే ఉందో మన భారతదేశానికి తెలియకుండా ఉండడానికి అని చెప్పి వైవిధ్యభరితమైన లాజిక్స్ అన్ని బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన. वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया. एक टेक्निकल चीज़ है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता, और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो. నేను కన్విన్స్ అయిపోయా. ఆయన మన ఇండియాకే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆయన బ్యాటింగ్ చేయడం కాదు, 6 మీద 6 కొడుతున్నాడు ఆయన. ఈ మసూద్ అఖ్తర్ వచ్చి బయట బహిరంగంగా ఏడుస్తున్నాడు. అంటే ఒక ఎస్కలేషన్ జరిగి క్లియర్ గా మనమే విన్ అవుతూ, మనకి హైయర్ గ్రౌండ్ ఉంటూ, దెబ్బకి పాకిస్తాన్ ఇంటిగ్రేట్ అయిపోతుంది, అటు బలూచిస్తాన్ సెపరేట్ అయిపోతే మన పిఓకే మనకు వచ్చేస్తుంది అనే టైంలో ఈ సీజ్ ఫైర్ న్యూస్ బయటకు వచ్చింది. మన వాళ్ళు ఎక్కడా సీజ్ ఫైర్ అనే పదాన్ని వాడలేదు. అది జయశంకర్ గారు అవనివ్వండి లేదా వేరే ఎక్స్పోస్ట్లు అవనివ్వండి. ఇన్ఫాక్ట్ జయశంకర్ గారు ట్వీట్ మీరు జూమ్ ఇన్ చేసి చూడండి. ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అఫీషియల్స్ దీని తర్వాత ట్వీట్ పెట్టడానికి. అదే ఎక్స్పోస్ట్. ఆయన క్లియర్ గా రాస్తున్నాడు, వి కేమ్ టు అన్ అండర్స్టాండింగ్ స్టాపేజ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ కి అని. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ బేస్లు కంప్లీట్ గా ఖతం అయిపోయినాయో, పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓకి కాల్ చేసింది. అది 3:30కి రిక్వెస్ట్ చేసింది. దాని తర్వాత ఆగాం అని చెప్పి ఒక క్లియర్ కట్ న్యూస్ మన దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ షేబాజ్ షరీఫ్ అక్కడ రకరకాల ప్రోపగండా చేసుకుంటున్నాడు. ఇండియా భయపడిపోయింది, మేము మిజైల్స్ తో దాడి చేసాం, ఇండియా డైలమాలో ఉంది అని. వాళ్ళు జియో న్యూస్, సమా న్యూస్ అని చెప్పి రకరకాల న్యూస్లు పెట్టి, రకరకాల థంబ్నెయిల్స్ పెట్టుకొని ఎవడు ఆనందం వాడు పొందుతున్నాడు. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए. బట్ షేబాజ్ షరీఫ్ కూడా ఎక్కడ సీజ్ ఫైర్ అని రాయలేదు. ఆయన ఆత్మాభిమానం కూడా అడ్డొచ్చింది ఆ పదం వాడడానికి. అందుకేనేమో ఈ సీజ్ ఫైర్ అయిన కొన్ని గంటల్లోనే ఉమర్ అబ్దుల్లా గారు ట్వీట్ చేశారు. ఆయన డైరెక్ట్ వీడియో పెట్టారు. మన ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ అయింది, ఏం నడుస్తుంది, ఇదేనా సీజ్ ఫైర్ అని చెప్పి. నా వరకు నన్ను అడిగితే పాకిస్తాన్ ఉండే స్థాయికి, వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలకి, వాళ్ళ జేబులో ఉండే డబ్బులకి, ప్రస్తుతానికి కొత్తగా డబ్బులు వచ్చి అది కూడా అప్పు, కానీ ఆ అప్పు డైరెక్ట్ గా జనాల ఇంట్రెస్ట్ మీదకి వెళ్తుంది. అంటే ఐఎంఎఫ్ డబ్బులు ఇచ్చిన ప్రతిసారి ఫ్రీగా డబ్బులు పనిచేస్తున్నట్టు కాదు. అది వాళ్ళ ఇంట్రెస్ట్లు పెరుగుతాయి, వాళ్ళ ధరలు పెరుగుతాయి, వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వాళ్ళ కూరగాయల ధరలు ఎంతో చెప్తే మీరు టంగు తింటారు. మీరు ఆల్రెడీ దీన స్థాయిలో ఉండే పాకిస్తాన్ ఇంకా నికృష్టమైన స్థాయికి డిమోట్ అవుతుంది. బట్ అసీం మునీర్ అని ఒకడు ఉన్నాడు కదా, ఈ చెత్త మొత్తం స్టార్ట్ అవడానికి అతనే కారణం. నేను పెహల్గాం నుంచి మాట్లాడుతున్నా. పెహల్గాం లో నేను ఇవాళ చెప్తున్నాను, 26 మంది అమాయకపు ప్రాణాలు మతోన్మాదంతో పోయాయంటే ఇతను సిగ్గు విడిచిచ్చిన ఆ స్పీచే. హిందూ సెపరేట్, పాకిస్తాన్ సెపరేట్, వీఆర్ 2 నేషన్ థియరీ, కశ్మీర్ మా జగ్యులర్ వెయిన్ అని ఆయన మాట్లాడాడు ఆ రోజు. అండ్ దేశభక్తితో మాట్లాడాడేమో అని చాలా మంది అనుకుంటారు, కానీ
ఆయన కింద సీట్ ఏదైతే ఉందో దానికి చాలా పెద్ద పీట ఉంది. ఈ డిస్కషన్ కి, ఈ డిస్కోర్స్ కి, పెహల్గామ్ లో జరిగిన ఆ దాడికి, ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఇవాళ ఏం జరుగుతుందో, ఇవాళ ఇండియా పాకిస్తాన్ మళ్ళీ కన్ఫరెంట్ చేస్తుంది. ఎన్నిసార్లు పాకిస్తాన్ మన మీదకి వచ్చి ప్రపంచం మళ్ళీ మధ్యలోకి వచ్చేసి ఇద్దరు గొడవ పడద్దని చెప్పి వాడు గొడవ స్టార్ట్ చేస్తాడు, ప్రపంచం వచ్చి ఇద్దరు గొడవ స్టార్ట్ చేయొద్దని చెప్పి కాలర్ ఎగరేస్తుంది. జయశంకర్ గారు కరెక్ట్ మాట అన్నారు, వీ వాంట్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని. When we look out at the world, Samir, we look for partners. We don't look for preachers. రష్యా మనతో నిలబడుతుంది ఇవాళ. రష్యా ఇస్ ఎ పార్ట్నర్. ఇవాళ మనకి రియల్ ఫ్రెండ్స్ ఎవరో, కష్టం ఉన్నప్పుడు మన పక్కన ఎవరు నిలబడ్డారో తెలుస్తుంది. ఇజ్రాయెల్ అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చింది మనకి. యూఎస్ మాత్రం చాలా న్యూట్రల్ గా ఉంది. నేను తప్పుపడట్లా, ఇట్స్ జస్ట్ నాట్ అ ఫ్రెండ్ అని చెప్తున్నా. వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకున్నారు ఈ కష్టకాలంలో. నేను ఒకటే బిలీవ్ చేస్తా, లైఫ్ లో ఏ స్థాయిలో మనం ఉన్నా, రాక్ బాటమ్ ని టచ్ చేసిన, నేలని అంటేసినా కూడా మనం మళ్ళీ ఫీనిక్స్ లా లేచి మన యుద్ధం ఏదో మనమే చేయాలి. కానీ అది ఇండివిజువల్ స్థాయిలో అవ్వరండి, లేకపోతే నేషనల్ లెవెల్లో అవనివ్వండి, ఎప్పుడు ఎవడో వచ్చి మనకు హెల్ప్ చేస్తాడని మనం ఎదురు చూడకూడదు. కింద పడితే ఎవరు చేయందిస్తారో దాన్ని పట్టుకొని మనం లేద్దాం అనుకోకూడదు. మనంతటి మనమే లేవాలి, మన ఫైట్ మనమే చేయాలి. బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ దట్. వాడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు మన మీదకి. రేపు పొద్దున్న ఈ సీజ్ ఫైర్ కానీ, ఈ బైలాటరల్ టాక్స్ కానీ ఎక్కడి వరకు దారి తీస్తే మనకు తెలీదు. బట్ యాజ్ అ కంట్రీ వీ నీడ్ టు బి సెల్ఫ్ రిలయంట్ అండ్ మన సమగ్రతకి మనం అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన ఆర్మ్ ఫోర్సెస్ చెప్పినట్టు, మన డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పినట్టు, వాళ్ళ నుంచి వచ్చే ఏ చిన్న స్పార్క్ అయినా దాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి, దాన్ని చాలా ధీటుగా ఎదుర్కోవాలి. దానికి ఒకటే రీజన్, ఎన్నిసార్లు కొట్టినా ఆ పాము చావట్లేదు, ఉగ్రవాదాన్ని లోపల ఉంచుకుంటుంది, పందికొక్కుల్ని పెంచి పోషిస్తుంది. మన అఫీషియల్ గా బయటకు వచ్చి దీని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు. కానీ నిజంగా అగ్రిమెంట్ అంటూ మనం సైన్ చేయగలిగితే ఖచ్చితంగా మనం కొన్ని కండిషన్స్ పెట్టాలి. అభిజిత్ చావ్డా గారు అని చెప్పి నార్త్ బెల్ట్ లో ఆయన చాలా పేరున్న వ్యక్తి. ఆయన జియో పొలిటికల్ ఎనలిస్ట్, ఆయన ఆల్సో ఆస్ట్రోఫిజిక్స్ ఎక్స్పర్ట్. ఆయన ట్రంప్ ట్వీట్ చేయగానే ఒక 4 కండిషన్స్ మనం పెట్టాలి అని ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. పాయింట్ నెంబర్ 1, ఒక టైం ఫ్రేమ్ మనం పాకిస్తాన్కి ఇవ్వాలి. ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని టైం లైన్ లో నేలమట్టం చేయాలి, డెస్ట్రాయ్ చేయాలి అనే అగ్రిమెంట్ లో ఉండాలి. రెండోది, పాయింట్ నెంబర్ 2, ఎవరైతే ఉగ్రవాదులను మీరు పెట్టుకున్నారో పెద్ద తలకాయల్ని, ఆ తలకాయల్ని మాకు అప్పగించాలి. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ బాగా బిర్యానీ పెట్టి మేపుతున్న ఈ పందికొక్కుల్ని, హఫీజ్ సయీద్ అయి ఉండొచ్చు, మసూద్ అజర్ అయి ఉండొచ్చు, ఎవరైనా. మధ్యలో ఈ బ్రోకరిజం చేయడానికి యూఎస్ వచ్చింది కాబట్టి, అండ్ బ్రోకరిజం నేనేం చెడ్డ పదంలో వాడట్లేదు, ఇట్స్ అ టర్మ్. యూఎస్ చేసిందని మీడియేషన్ బ్రోకరిజం అని అంటారు. ఆ బ్రోకరిజానికి బదులుగా యూఎస్ గానీ, యూఎస్ కి సంబంధించిన వసాల్ స్టేట్స్ గానీ, అది కెనడా అవనివ్వండి, ఆస్ట్రేలియా అవనివ్వండి, లేదా యూఎస్ అండర్ లో ఉండే ఏ కంట్రీ అయినా పాకిస్తాన్ కి డైరెక్ట్ గా గానీ, ఇండైరెక్ట్ గానీ ఫండింగ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఎక్కడ పెడతారో మన అందరికీ తెలుసు. 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పాకిస్తాన్ లో అన్రెస్ట్ ఉన్నంత కాలం ఆ స్పిల్ ఓవర్ మన భారతదేశం మీద ఉంటది. కాబట్టి తక్షణమే కేపీకేని ఆఫ్ఘనిస్తాన్ కి ఇచ్చేయాలి, ఇటు బలూచిస్తాన్ ని సెపరేట్ చేసేయాలి, అటు సింధు దేశ్ ని కూడా సెపరేట్ చేసేయాలి. దేనికి? ఓన్లీ దెన్ పాకిస్తాన్ మూసుకొని కూర్చోగలుగుతుంది. ఇది నిజమైన సీజ్ ఫైర్ అంటే. అప్పటిదాకా జస్ట్ స్టాపేజ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ మాత్రమే. యుఎస్ కి మన మీద ఆజమాయిషీ ఉంది కాబట్టి, ఆ పవర్ మన మీద ఉంది కాబట్టి, ఆ ఆర్మ్ ట్విస్టింగ్ మనల్ని చేయగలుగుతుంది కాబట్టి, ఆ బ్లాక్ మెయిల్ మనల్ని చేయగలుగుతుంది కాబట్టి, అట్లీస్ట్ ఈ పాయింట్స్ మనం ముందు పెట్టగలగాలి. దట్స్ వాట్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్లీ అసలు ఈ సీజ్ ఫైర్ వ్యాలిడేనా? ఎందుకంటే నిన్న నైట్ ఏదైతే జరిగిందో అది క్లియర్ వైలేషనే. అండ్ ఏవైతే కొన్ని మీడియా ఛానల్స్ ఉంటాయో ప్రపంచం నిండా ఈ పాకిస్తాన్ ప్రోపగండాని పుష్ చేస్తుంటాయి. ఒక న్యూస్ అవుట్లెట్ చూసాను నేను, అమెరికాకి సంబంధించింది, CNN అని. అందులో సైజబుల్ చంక్ పాకిస్తాన్ వాళ్ళే ఉంటారు పనిచేసే వాళ్ళు. వాళ్ళు రాస్తారు సీజ్ ఫైర్ వైలేషన్ జరిగింది, కాకపోతే అది ఇండియా వల్ల పాకిస్తాన్ వల్ల అనేది చర్చనీయాంశం అంట. India, according to Pakistan, reached out to Secretary Rubio, reached out to the Saudis, reached out to the Turks, reached out to others to find a diplomatic offer. అటు ఇండియా చెప్పేసుకుంటుంది పాకిస్తాన్ వైలేట్ చేసిందని, ఇటు పాకిస్తాన్ చెప్పేసుకుంటుంది ఇండియా వైలేట్ చేసింది అని చెప్పి ఏది పడితే అది రాస్తున్నారు. వేర్ ఇస్ ద ప్రూఫ్? మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు మన శ్రీనగర్ మీద చేసేది. వాళ్ళ దగ్గర ఏముంది? నాకు అర్థం కావట్లా. అంటే మీరు వర్బల్ డైరీ లాగా ఏది నోటుకొస్తే రాసేస్తారా? జస్ట్ మీ నేషనాలిటీని మైండ్ లో పెట్టుకుని? నాకు తెలియక అడుగుతున్నా. ఖచ్చితంగా అందరిలో ఒక కోపం ఉంది. దెబ్బకి పిఓకే వచ్చేసేది కదా, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చేసారు. వాళ్ళు ఎయిర్ బేస్ ఎగిరిపోయిన, డిఫెన్స్ సిస్టమ్లు పోయినాయి. ఈ టైంలో ఎందుకు ఆగామంటే దట్స్ వాట్ ఇస్ జియో పాలిటిక్స్. అండ్ నిజం చెప్తున్నా, అన్లెస్ కంప్లీట్గా ఇది ఆగిపోతే తప్పితే, అంటే వీడియో మీరు చూసే టైంకి ఎటువంటి గొడవ మళ్ళీ రీఇగ్నైట్ అవ్వకపోతే తప్పితే ఇది ప్రాపర్ సీజ్ ఫైర్ అయినట్టు కాదు. భారతదేశం దీన్ని ఎలా డీల్ చేస్తుందో మనం చూడాలి. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఆయన ఊరికనే వదిలేసే వ్యక్తి అయితే కాదని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. ఇదంతా అయిన తర్వాత షేబాజ్ షరీఫ్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో అంటాడు, ఆయన పాకిస్తాన్ చాలా రెస్పెక్టబుల్ నేషన్ అంట. ఈ లాస్ట్ 3 రోజుల్లో ప్రపంచానికి తెలిసిందంట. ఆ మాట వాడకూడదు కానీ వీళ్ళు పెద్ద పుడింగులని తెలిసింది ప్రపంచానికి. అవును, ఆయన చెప్పింది నిజమే, ప్రపంచానికి తెలిసింది. ఇండియా లాగి పెట్టి కొడితే ఆ దెబ్బకి కింద పడిపోతారని, వీళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఏ బటన్ ఎక్కడ ఉంటుందో తెలియదని, ఏ బటన్ ఎప్పుడు నొక్కాలో తెలియదని, ఖ్వాజా ఆసిఫ్ అనేవాడు ఇండియాకి బ్యాటింగ్ చేస్తాడని, అసీం మునీర్ అనేవాడికి సీటు మీద మోజు ఉందని, ఇంకో 5 ఏళ్ళు ఉంచుకుందాం అనుకుంటున్నాడని, షేబాజ్ షరీఫ్ అనేవాడికి తలకాయలో బ్రెయిన్ లేదని, అయోతుల్లా అనే ఐటీ మినిస్టర్ వెంటనే పిచ్చి ఆసుపత్రికి పంపించాలని తెలుసుకుంది ప్రపంచం, ఖచ్చితంగా తెలుసుకుంది. ఇవాళ ఒక పాకిస్తాన్ డిఫెన్స్ కి సంబంధించిన వ్యక్తి కూర్చొని మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లో, పుల్వామా మాదే, మా టాక్టికల్ బ్రిలియన్స్ అది అని. ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతాడు. Try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our
operational అంటే డైరెక్ట్ గా బహిరంగంగా ఒప్పేసుకుంటున్నాడు. ఇవాళ ఆపరేషనల్ ప్రోగ్రెస్ చూపించాం మేము, పుల్వామా టైంలో టాక్టికల్ గా మేము ఏం చేయగలమో చూపించామంటే అదేదో ఫేస్లెస్ ఉగ్రవాదులు చేసింది కాదు, అది మీ సిస్టమ్ చేసింది. చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఎవడో ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరే చేసేసుకుంటారు, నగ్నంగా మమ్మల్ని చూడండి అని చెప్పి మీ అంతరార్థాన్ని ప్రపంచం ముందు విస్తరాకేసి పెట్టినట్టు పెడతారు. తర్వాత అదే ప్రపంచం నవ్వితే మీకు నామోషి. ప్లస్ ఒకవేళ పాకిస్తాన్ లో ఎవడైనా ఉంటే మీరేదో సీజ్ ఫైర్ జరిగిపోయింది, గొడవ జరగక ముందే పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అవ్వకముందే మేము ఆపేసాం అని చెప్పి కాలర్ ఎగరేసుకునే లోపు ఒక్కసారి ఆలోచించండి. నిన్న మీరు ఏదైతే డ్రోన్లతో చేశారో, ఒకటి ఇండియా రియాక్ట్ అవుతుంది, రిటాలియేట్ అవుతుంది. మా రాహుల్ నాయర్ గారు చెప్పినట్టు రెండు ట్రంప్ కి ఇక్కడ దాకా ఉంటుంది ఈగో, నెత్తి మీదకి ఎక్కేసి ఉంటది. అలాంటి వ్యక్తిని మీరు ప్రపంచం ముందుకు తీసుకొచ్చి ఆయన సెన్సిటివ్ ఏరియాని మీరు కిలికేసి ఆయన ఫ్యూజ్ ఎగరగొట్టారు మీరు. ఆయన షార్ట్ టర్మ్ డెసిషన్స్ తీసుకునే వ్యక్తి, ఆయన ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటాడు. సో మేము చేసే ముందే ఆయన చూసి భయపడండి మీరు. నెత్తి మీద బండరాయి తెచ్చి కొడతాడు. ఎనీవేస్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ ఇది ఇక్కడతో తెగే మ్యాటర్ అయితే కాదు, అట్లీస్ట్ జియో పొలిటికల్లీ దీని గురించి ఏ కొత్త అప్డేట్ వచ్చినా గంటకి కొన్ని వందల్లో వస్తున్నాయి. దాని మొత్తాన్ని క్రిస్టల్ క్లియర్ గా అందరికీ అర్థమయ్యే భాషలో మీకు చెప్తూ ఖచ్చితంగా మన అప్డేటెడ్ వీడియోస్ వస్తుంటాయి, ఓన్లీ విత్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినా, నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. లెట్ మీ నో. కింద ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం, మనందరం కలిసి దీని గురించి మాట్లాడాలి. ఒక డిసెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. లెట్ మీ నో. అండ్ ఆల్సో ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో, జాగ్రత్తగా వినండి, ఏ సంవత్సరంలో యుఎస్ పాకిస్తాన్ నాన్ నేటో అలైగా ప్రకటించుకుంది? అది ఏ సంవత్సరం? అది ఆప్షన్ ఏ ఇస్ 1999, ఆప్షన్ బి ఇస్ 2004, ఆప్షన్ సి ఇస్ 2009, ఆప్షన్ డి ఇస్ 2011. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. మీకు ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు ఇద్దాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూద్దాం అనుకున్నా, గంటకి వచ్చే అప్డేట్స్ ని స్టోరీస్ లా చూద్దాం అనుకున్నా, క్రెడిబుల్ సోర్సెస్ నుంచి పెడుతుంటా. సో వెల్ ఇన్ఫార్మ్డ్ గా ఉందాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే మీకు వచ్చేస్తుంది. సారీ, పక్కన 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, టిక్ మార్క్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వచ్చేసేయండి. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా అక్కడ ఉంటాయి, ఆర్ ఏజుడ్ రీల్స్ అని ఉంటుంది. డెఫినెట్లీ కమ్ దేర్, లెట్ us కనెక్ట్. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు చూడలేదంటే, జస్ట్ ఇట్లా సీజ్ ఫైర్ అనౌన్స్ అవ్వక ముందు పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో ఢిల్లీ మీద, దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను నేను. ఇండియా తన సమగ్రతను తను ఎలా కాపాడుకుందో మన S-400 ని వాడి, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఆయన ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ మామూలుది కాదు, అది మామూలు ఎంకరేజ్మెంట్ కాదు. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే డైలీ అప్డేట్స్ ని సింప్లిఫై చేసి ఒక 15-20 మినిట్స్ వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తాం. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.